పెళ్ళిదే ఉంది పంతులు గారు. ప్రాణాలతో ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. రండి. ఏమైందానా? సంతకం పెట్టు. సంతకమా? దేనికి? బొక్క వచ్చాడ్రా. నెల్లాళ్లలోపు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తాను నానా? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఎంత కష్టపడ్డావు నానా. ఆకలి చంపుకొని పైసా పైసా దాచుకొని కట్టావు కదా నాన్న ఈ హోటల్ని. ఇదంతా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి నానా? రే, ఏంట్రా ఇది? ఏడుస్తున్నావేంటి? నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి మీద ఎవడో చెయ్యేస్తే వాడిని లాగి కొట్టావు. అలాంటిది ఎవడో మీ బతుకుల మీద చెయ్యేస్తే ఏడుస్తున్నావేంట్రా? ఇంతమంది ఉన్నారు, వెళ్ళి వాడిని అడగండి. ఎలా? ఆడు చంపేస్తాడ్రా. మీరు ఇంకా బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారా? వాడు చంపేస్తాడనే భయంతో మీరు రోజు చచ్చిపోతున్నారు కదరా. రే చరణ్, నీకు తెలీదు, వదిలేరా. ఇవి మన కాలేజ్ గొడవలు అంత సింపుల్ కాదు. ధర్మారా వాడు. ధర్మ అయితే ఏంటి? వాడు మనిషేగా. కొడితే దెబ్బ తగిలితే రక్తం రాదా? బాబు, నీ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు. అన్నెదిరించేంత లేదయ్యా మాకు. మా బతుకులు ఇంతే. ఇలాగే బతికేస్తాం. ఎందుకు నాన్న ఇలా బతకాలి? నేను సంతకం పెట్టాను నాన్న. వీడు చెప్పింది నిజమే. ఇంతమంది ఉన్నాం, వెళ్ళి వాడిని ఎదిరించలేమా? ఎవరినిరా ఎదిరించేది? వాళ్ళని చూస్తుంటే అర్థం అవట్లేదా? ఎదిరిస్తాడు. తీసుకెళ్ళి లోపలికి. పదు నాన్న. బాబు, బయలుదేరు. ఇంటికెళ్ళి ఏసీ వేసుకుని పడుకో. వెళ్ళు. ఏమన్నాడ్రా వీడు? 100 1000 వస్తారా? రమ్మను. ఆ గేటు దాటి ఏ ఒక్కడినైనా వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళమను. చూద్దాం ఎవడొస్తాడు. చూసావా బాబు, దేనికైతే భయపడి నా కొడుకును కొట్టానో అదే నిజమైంది బాబు. వాళ్ళమ్మకి ఆఖరి చూపు కూడా లేకుండా పోయాడు. చూడయ్యేదాన్ని. మా బతుకులు ఇంతే బాబు, ఇంతే మా బతుకులు. వాడిల్లెక్కడా? రే చరణ్, వద్దురా, జరిగింది చాలురా. ధర్మారా వాడిల్లెక్కడా? తప్పు చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. 1 గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది. కానీ చావాల్సింది నువ్వు కాదు,
జనాల్లో నువ్వంటే ఉన్న భయం దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. రేయ్ 10, 20, 30, 40, 50, 70 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుద్ది. తాత ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరు అనుకున్న వాళ్ళకి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు అక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలైంది. ఆ రోజు నన్నెవడూ ఆపలా, కానీ ఈ రోజు వాణ్ణి నేనాపాలి. అన్నా, వాణ్ణి నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా గెలిచినవనుకో ఇంకా మిగిలి వచ్చేది ఏముంది? కపాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం, భయం అంటే ఏంటో తెలియదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా. ఈ మెడిసిన్సే కంటిన్యూ చేయండి. బాగానే సంపాదించినట్టుండవుగా, మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మాతో గొడవ ఎందుకు అంట? ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనే జాగ్రత్తగా చూసుకోబల్లా. ఏందా సోపో? ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా, చెప్పడికే అన్నీ ఆపేమని చెప్పా. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే. అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటే నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అని అంటుంటారు, కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాణ్ణిచ్చాడు. బయలుదేరు. పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించు. తల్లి కొడుకులు ఎట్ట ఉన్నారంటే ఆడి తండ్రి ఎట్ట ఉండేవాడు. ధర్మ, తప్పదయ్యా, ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే.
ఎరా ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది. రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా. రే ఎట్రా రే అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాడి తల పగలగొట్టాలనుంది. శభాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో. ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో ఉన్న కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది. తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా? మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంత కాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నొప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. దీన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఎరా అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు, ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకొని వచ్చావా? పోరా. పోతావా? నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా? కొడుకుల్ని దొంగ సచ్చినాడు. శోభనం కావాలా నీకు? చలిచీమలు కలిసి పావుని చంపచ్చు, గడ్డి పరుకలు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు. ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కిటుకు కూడా పీకలేవు. బతికిపో. పోరా. హే పోరా.
తరివేశం బాబు అన్ని ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు, బతిమాలితే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బజాగీరు కాదు. వెతకండి.